ఏ పని చేయాలనుకున్నా గానీ మన హ్యాండ్స్ అండ్ ఫేస్ డ్రైగా ఉంటే ఒక ఇరిటేషన్ ఫీల్ వస్తూ ఉంటది ఆ డ్రైనెస్ తో. ఈ వింటర్ లో మీరు ఏ స్కిన్ టైప్ అయినా మీ స్కిన్ డ్రైగా ఫీల్ అవుతూ ఉంటే, మీ ఫేస్ స్కిన్ కానీ మీ హ్యాండ్ స్కిన్ కానీ లేదా మీ బాడీ స్కిన్ కానీ డ్రైగా ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే 1 minute రెసిపీ మీకు మ్యాజికల్ గా పనిచేస్తుంది. ఫస్ట్ నా స్కిన్ ఎలా ఉండింది, డ్రై ఉన్న ఫీల్ ఉన్నప్పుడు మీకు డైరెక్ట్ గా చూపించి ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ నేను సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. సో సన్ స్క్రీన్ అప్లై చేశాను, పౌడర్ కూడా ఏం పెట్టలేదు, కాంపాక్ట్ కూడా మళ్ళీ డ్రై అవుతుందని చెప్పేసి. సో సన్ స్క్రీన్ పెట్టేసి వదిలేసాను అండ్ మిగతా అన్ని పెట్టేశాను అనమాట. సో దిస్ ఈస్ ద లుక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవర్ధనీస్ వ్యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ హోమ్ రెమెడీస్ బోలెడు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఫేస్ ప్యాక్ ని మీరు రెగ్యులర్ గా వాడినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వింటర్ మొత్తం మీరు కంటిన్యూస్ గా మీరు వాడుకోవచ్చు. ఒకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుని 1 week 10 days మీరు రూమ్ టెంపరేచర్ లోనే పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఇది రెగ్యులర్ గా వాడే కొద్దీ మీ స్కిన్ ఇంకా బ్రైటనింగ్ అవ్వడం, డార్క్ స్పాట్స్ కూడా ఫేడ్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ లో మనం ఫస్ట్ కావాల్సింది అలోవెరా జెల్. ఇది హోమ్ మేడ్ అలోవెరా జెల్. మీకు ఆల్రెడీ నేను ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ గా చూపించాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి వాళ్ళు చూడండి. అలోవెరా జెల్ ని 1 teaspoon తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మన స్కిన్ కి చాలా చాలా మాయిశ్చరైజింగ్ ఇచ్చే హనీ. తేనె మన స్కిన్ కి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా మనకు డార్క్ స్పాట్స్ లాంటివి ఏమన్నా ఉంటే లాంగ్ టర్మ్ యూసేజ్ లో ఫేడ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్ పౌడర్, అంటే రోజా పూల పొడి. మీరు ఇంట్లో తయారు చేసుకుందంటే ఇంకా బెస్ట్. దీన్ని 1 teaspoon యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని మూడింటిని కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను. చాలా మ్యాజికల్ గా, చాలా పవర్ఫుల్ గా పనిచేసే సింపుల్ రెమెడీ ఇది. ఇందాక మీకు చూపిస్తూ లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు అందుకే రైట్ హ్యాండ్ పెట్టుకుంటున్నాను అనమాట. చాలా చాలా సాఫ్ట్ గా అవుతుంది ఇన్స్టెంట్ గా. అండ్ 1 minute మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 3 minutes అలా వదిలేయాలి. కాస్త స్టిక్కీగా ఉంటుంది. అండ్ 3 minutes తర్వాత వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ ఎంత షైనింగ్ గా, ఇన్స్టెంట్ గ్లోయిగా అండ్ ఎంత హైడ్రేటింగ్ గా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ నాకైతే చాలా నచ్చింది. ఈ సింపుల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ హోమ్ రెమెడీస్ బోలెడు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ మ్యాజికల్ వీడియో. అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బాయ్.